శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకు ఏం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత
8వ క్లాస్ చదివి ఉండాలి, అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశారంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమండి నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను. 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం. మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి. మీ సాక్ష్యాన్ని బట్టి, మీ సాక్ష్యములో బలం ఉంటే, అది మాకు నచ్చితే మరలా మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేశారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు. కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతోటి వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను. కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను. నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే,
ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నాను. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు అనిత. మా ఊరు పురుకూరు నుంచి వచ్చాము. అయితే నాకు 2.5 years అయ్యి పిల్లలు లేరు. అయితే ఇక్కడికి ఒకసారి వచ్చాము మేము. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కన్సీవ్ అయింది. నా జీవితంలో దేవుడు ఎంతో మేలు చేశాడు. ఈ పాపే నాకు పుట్టిన పాప. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నేను కేశాకయ్య గారు ప్రార్థనకు సెప్టెంబర్ నెల నుంచి నేను 6 నెలల్లో వచ్చాను. 6 నెలలు వచ్చాక 6వ నెలలోను మా బిడ్డనే నా ఎల్లుండి కూడా తీసుకుని వచ్చాను. ఇసాగయ్య గారు ఆ వాక్యం చెప్పారు. ఎలాగంటే ఒక అత్తగారు వచ్చి కోడలకి గర్భఫలం కావాలి, ఆ నెలలో నెల తప్పాలి, అలాగే కవల పిల్లలు పుట్టాలి, ఒక ఆడబిడ్డ మగబిడ్డ పుట్టాలి, ఈ నెలలోనే నెల తప్పాలని ప్రార్థన చేయండి అని అయ్యగారిని అడిగింది. అలాగే అయ్యగారు సరే అని చెప్పారు. అలాగే వాళ్ళ కోడలకి గర్భఫలం బిడ్డలను అలాగే ఇచ్చారు దేవుడు. అలాగప్పుడు నేను ఎంతో కన్నీటితో పశ్చాత్తాపంతో నా బిడ్డకు కూడా నాయన ప్రభు ఈ నెలలో నేను నెల తప్పి ఈ సాక్షిగా నిలబడి నేను సన్నిధిలో నేను కానుకేసుకుంటాను, 10,000 టీవీ ప్రోగ్రాంకి ఇస్తానని అనుకున్నాను. అలాగే దేవుడు ఆ నెలలోనే నా బిడ్డకి గర్భాన్ని తెరిచాడు. దేవుడికి వందనాలు, ఇసాగయ్య గారికి వందనాలు. ఈ సాక్ష్యం దీవించమని అడుగుతున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా ఊరు తాడేపులగూడెం అండి. నేను 16 నెలలు బట్టి వస్తున్నానండి. మా కోడలికి 3 సంవత్సరాల నుంచి గర్భఫలం రావట్లేదు. ఇప్పుడు 3వ నెల గర్భవతి అండి. ఈరోజు 10,000 టీవీ స్పాన్సర్ చేసుకుంటున్నానండి. మా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. ఇసాగయ్య గారికి వందనాలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. 4 సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ సంవత్సరం బాబు పుట్టాడండి. బాబు పుట్టిన వెంటనే పోయాడండి. అయితే మళ్ళీ 2 సంవత్సరాలు అయినా గర్భం రాలేదండి. దేవుడికి ఎంతో మొరపెట్టుకున్నాం. ఇసాకయ్య గారి దగ్గరికి అల్లంపురం వచ్చామండి. అల్లంపురం వచ్చాక ఇసాకయ్య గారు అండి ఫస్ట్ బాబు పుట్టిపోయాడండి. మళ్ళీ గర్భం రాలేదండి అని అయ్యగారికి చెప్పాం. చెప్పగానే అయ్యగారు అన్నాడు, ఎల్లమ్మ ఈసారి నీ గర్భఫలంతో వస్తామన్నారు. ఆ నెలలోనే నెల తప్పిందండి మా కోళ్ళ. ఇంకా దేవుడు చక్కటి ఆడబిడ్డని ఇచ్చాడండి. అలాగే దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. 4 సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. గుంటూరు మండలం అండి. కడుపులో 4 గడ్డలు వేసినాయి. మరి ఆశ్రయానికి వెళ్ళినా సరే నువ్వు ఆపరేషన్ చేస్తే బతుకు చచ్చిపోతావు అన్నారండి. క్యాన్సర్ కూడా అన్నారండి. తణుకు కూడా వెళ్ళాను, అక్కడ అదే మాట చెప్పారు. 3 లక్షలు 4 లక్షలు అవుతాయి అన్నారు. పాలకొల్లు వెళ్ళి ఇసాకాయ గారి దగ్గరికి చెప్పానండి. ఆయన అన్నాడు, నీకేం అవుతుంది, నువ్వు చచ్చిపో, వచ్చి సాక్ష్యం చెప్తావు అన్నారండి. ఆశ్రయానికి 3 లక్షలు అవుతాయి, తణుకులో 4 లక్షలు, నువ్వు చచ్చిపోతావు అన్నారు. నేను రాజనగరం జిఎస్సికి వెళ్తే రూపాయి తీసుకోకుండా క్షేమంగా ఆపరేషన్ చేశారు. అయ్యగారికి సాక్ష్యం చెప్పుకుంటాకు వచ్చానండి. ఇక కాలుకు కూడా నాకు 400, 300 షుగర్ ఉండేదండి. పొక్కేసింది. 30,000 రూపాయలు కాలు తీసేయాలన్నారు. ఇసాకాయ గారు తైలం రాసి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను, కానీ కాలు ఎమ్మట తగ్గిపోయిందండి. అసలు ఏమీ లేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది తాడేపల్లిగూడెం. ఇసాకాయ గారి దగ్గరికి 7 నెలలు రాగా వివాహం ఘనంగా జరిగింది. అలాగే అదే నెలలో మా అక్కకి గర్భఫలం దేవుడు ఇచ్చాడు. 2 సంవత్సరాల నుంచి గర్భఫలం కలగట్లేదని ఇసాకాయ గారి దగ్గరికి రాగా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అదే నెలలో మా నాన్నగారికి 2 కళ్ళకి ఆపరేషన్ జరిగింది. దేవుడు సక్సెస్ చేశాడు. 7 నెలలు రాగా దేవుడు అనేకమైన మేలు మా కుటుంబంలో చేశాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుందండి. నాకు అబార్షన్లు అవ్వేవి. నేను 3 సంవత్సరాల కిందట వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నానండి. ప్రార్థన చేయించుకుంటే సంవత్సరం బాబండి ఆపరేషన్ చేసి దేవుడు నాకు ఆరోగ్యమైన బిడ్డనిచ్చాడండి. 3 అబార్షన్ల తర్వాత బాబు పుట్టాడండి. అందుకే దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మేము ఎనకొత్తపల్లి నుంచి వచ్చాము. నాకు 2 పాపలు పుట్టారండి. పుట్టిన తర్వాత నేను సేవకులతో చెప్పానండి, అయ్యా నాకు 2 పాపలు పుట్టారు, నాకు బాబు కావాలని సేవకులతో చెప్పినప్పుడు అప్పుడు నాకు 4వ నెల అండి. అప్పుడు సేవకులు చెప్పారు ఏమనంటే, నువ్వు కొడుకుని ఎత్తుకుని రాపో అన్నారండి. దేవుడు నాకు చక్కని కుమారుని ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది అప్పనపల్లి అండి.
అమ్మాయి మిచ్చి రావట్లేదని 15 సంవత్సరాలు వచ్చిందండి. అందరూ 11 అవుతున్నారని మేము ఎంతగానో బాధపడి ఏడ్చేవాళ్ళు అండి. నేను 3 నెలలు తీసుకొచ్చాను. మొన్నటి నెల అయితే అయ్యింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవిస్తాడని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా పాపకి పెళ్ళయి 4 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు. ఇసయ్య దగ్గరికి వస్తే ప్రార్థన చేయగా గర్భిణీ వచ్చిందండి. మేము బాబుని కోరుకున్నాము, బాబుని ఇచ్చాడండి. ఇక్కడికి వచ్చాక ప్రతి కార్యం మాకు బాగా జరిగిందండి. మా పెద్ద పాపకి గృహం లేదండి. గృహం గురించి ప్రార్థన చేసాం, గృహం ఇచ్చాడండి. మొన్న ఆదివారం నాడు స్లాబ్ వేశారండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుడి అందరు చప్పట్లు కొట్టండి బిడ్డకి. వీరొక సాక్ష్యం చెప్తారు చూడండి. అనారోగ్యం వచ్చింది బిడ్డకి, దేవుడు బాగు చేశాడు. నువ్వు గుడికి ఎక్కువ వెళ్తావు కదా, తైలాభిషేకానికి ఉప్పలగొత్తం జరుగుతుంది మీ ఊరి దగ్గర, ఎల్లు మాయ అంటే ఓ రోజు మా ఆవిడని తీసుకుని వచ్చానండి. వచ్చాక తర్వాత మా రెండో రోజు మా ఆవిడ ఒక్కతే వచ్చిందండి. మా పెద్ద అబ్బాయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. 3వ నెలలో మా పెద్ద అబ్బాయి మా ఆవిడ వచ్చారండి. వచ్చాక మా పెద్ద అబ్బాయి అనుకున్నారంట, అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నీ గొప్పనామం మీద ఉంటే నాకు ఈ వారంలో జాబ్ రావాలన్నారంట. అన్నట్టుగానే 3వ రోజున మా అబ్బాయికి సాఫ్ట్వేర్ వచ్చిందండి. హైదరాబాద్ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిందండి మా అబ్బాయికి. తర్వాత 10 ఏళ్ళు కానికి వేద్దాం అనుకొని మేము కొద్దిగా అశ్రద్ధ చేసామండి. తర్వాత చామని హాస్పిటల్లో అమలాపురం కుర్రోని పెడితే వాళ్ళు సరిగ్గా పట్టించుకోక సీరియస్ అయిపోయిందండి. అమ్మడే కిమ్స్లోకి తీసుకెళ్ళాం. కిమ్స్లోకి తీసుకెళ్తే ప్యానం లేదు, కుర్రోడు కాడ చిన్న డుక్కు ఉంది, ప్యానం అయితే లేదు అని అన్నారండి. అంటే నా భార్య నువ్వు ఏడ్చుకుంటూ వచ్చావు అక్కడికి. ఏడ్చుకుంటూ వచ్చి, తండ్రి నువ్వే కనపరిచావు కదా తండ్రి, ఇప్పుడు నా చిన్న మనోడికి ఎలాగుంది తండ్రి, నాకైతే కుదరదు, నా మనోడు నాకు కావాలని ఆయన పాదాల కాడ నువ్వు ఏడ్చాను. 3వ రోజున చెయ్యి కాలు కళ్ళెత్తం మొదలుపెట్టారు. ప్రార్థన శక్తులు తండ్రి, ఈ దీవెన అసలు ఎక్కడా లేదండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వీరి పేరు కనకదుర్గ, వీరి భర్త పేరు గంధం శ్రీను. వీరు నారాయణ లంక నుంచి ఇక్కడ ఉప్పలగుప్తం తైలాభిషేకానికి వచ్చారు. వీరి భర్తకి టీబీ, షుగర్ ఎఫెక్ట్ అవడం వల్ల కంటి నరాల్లో తేడా వచ్చి చూపు మందగించడం జరిగింది. వీరు రాజమండ్రి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఆపరేషన్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు, కంటి చూపు అనేది అలా కొద్దిగా కొన్ని రోజులకి పోతుంది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు రావులపాలెం తైలాభిషేకానికి వెళ్ళారు. తైలాభిషేకంకి వెళ్ళినప్పుడు దేవుడు వారితో వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచారు. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అనే వాక్యం ద్వారా దేవుడు వారితో మాట్లాడడం జరిగింది. అలానే తైలాభిషేకం చేయించుకున్నప్పుడు కూడా దైవజనులు ఏమీ ఉండదు, అంతా మంచి అయిపోతుంది, సరే దేవుడు స్వస్థతని ఇస్తాడని వారిని ఆశీర్వదించి తైలాభిషేకం చేసి పంపించారు.
దైవజనులు ఆశీర్వదించిన విధంగా దేవుడు వారి పట్ల కార్యం చేసి వారి భర్తకి దేవుడు పూర్తయిన స్వస్థతని ఇచ్చారని చెప్పారు. ఆపరేషన్ చేసినప్పటికీ కూడా కంటి చూపు సరి అవ్వదని చెప్పినప్పుడు దేవుడు తైలాభిషేకం ద్వారా ఆయన స్వస్థపరచడం జరిగింది. ఇప్పుడు టీబీ, షుగర్ అన్ని కంట్రోల్లోకి వచ్చినాయి. ఆయన చూపు కూడా చక్కగా కనిపిస్తుందని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.